మొదటి రోజు దేవుడు మాట చెప్పాడు, వెలుగు కలుగుగాక అన్నాడు. అప్పుడే చీకటిని చీల్చుకుంటూ వెలుగు పుట్టింది. దేవుడు వెలుగును చీకటి నుండి వేరుచేశాడు. వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచాడు. రెండవ రోజు దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. నీళ్లను పైకి క్రిందకి వేరుచేశాడు. ఆ విశాలమైన ఆకాశాన్ని నిర్మించాడు. మూడవ రోజు దేవుడు నీటిని ఒకచోట చేర్చాడు. భూమి బయటకొచ్చింది. భూమిపై మొక్కలు, చెట్లు, పూలు పుట్టాయి. ప్రకృతి అందంగా మారింది. నాలుగవ రోజు దేవుడు సూర్యుణ్ణి సృష్టించాడు. పగల్ని పాలించడానికి, చంద్రుణ్ణి, నక్షత్రాలను సృష్టించాడు. రాత్రిని ప్రకాశింపజేయడానికి. ఐదవ రోజు సముద్రంలో చేపలు ఈదసాగాయి. ఆకాశంలో పక్షులు ఎగరసాగాయి. ప్రపంచం జీవంతో నిండిపోయింది. ఆరవ రోజు భూమిపై జంతువులు సృష్టించబడ్డాయి. అన్నింటికంటే ప్రత్యేకంగా దేవుడు మనిషిని సృష్టించాడు తన స్వరూపం